ఉత్తరాంధ్రపై ఫుల్ ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పటికే సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. ముఖ్యంగా సొంత జిల్లా విజయనగరంలో ఆయన పట్టు పోతుంది. పైగా పార్టీ బలహీనమవుతున్నా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు అన్నట్టు ప్రచారం ఉంది. దీనికి తోడు బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ జనసేన వైపు చూస్తున్న ప్రచారం జోరుగా సాగుతుంది. దానిని బొత్స సత్యనారాయణ ఖండించకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది. అందుకే ఇప్పుడు బొత్స సత్యనారాయణ విషయంలో వేరే ఆలోచనతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర నేతలు మోహరించినట్లు ప్రచారం జరుగుతుంది. బొత్స వైఖరిలో ఇటీవల మార్పు వచ్చింది. దానికి కారణం భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా వారసులకు సరైన భవిష్యత్తు కల్పించాలన్న ఆలోచన. బొత్స సత్యనారాయణకు 2 పిల్లలున్నారు. ఇద్దరు వైద్య వృత్తిలో ఉన్నవారే. 2024 ఎన్నికల్లో వారిని రాజకీయాల్లోకి తేవాలన్న ఆలోచనలో బొత్స ఉండేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. అందుకే వారి ఎంట్రీ ఆలస్యం జరిగింది. ఇప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు బొత్స. ఒకవేళ 2029 సార్వత్రిక ఎన్నికల్లో పరిచయం చేసి ఓడిపోతే మాత్రం వారసులకు రాజకీయ భవిష్యత్తు లేనట్టే. అందుకే కూటమి పార్టీలో చేరి పిల్లలకు సరైన భవిష్యత్తు కల్పించాలన్న ఆలోచనతో ఉన్నారు. జనసేనకు టచ్లోకి వెళ్లి చర్చలు జరిపినట్టు టాక్ నడుస్తుంది. మరోవైపు ఉత్తరాంధ్రపై బొత్స పెత్తనాన్ని మిగతా సీనియర్ నేతల కుటుంబాలు జీర్ణించలేకపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వచ్చారు.